ఫ్రెండ్స్, మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కొన్ని వందలాది మంది ప్రాణాలను, లక్షలాది మంది ఇల్లులను వరదలకు బలిస్తుంది. అవును, మనం మాట్లాడుకుంటుంది అస్సాం రాష్ట్రం గురించి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అసలు ప్రతి సంవత్సరం మిగతా రాష్ట్రాల కంటే అస్సాంలోనే ఎందుకు ఇంత భయంకరమైన వరదలు వస్తున్నాయి? కేవలం వర్షాలే కారణమా, లేక దీని వెనుక బలమైన భౌగోళిక రహస్యం దాగి ఉందా? ఈ రోజు ఈ వీడియోలో మనం అస్సాం వెనుక ఏం జరుగుతుందనేది క్లియర్ గా తెలుసుకుందాము. ముందుగా ప్రస్తుతం పరిస్థితిని మనం గమనిస్తే, ఈ సంవత్సరం వరదల వల్ల అస్సాంలో 68 మందికి పైగా చనిపోయారు. 5 లక్షల మందికి పైగా ఇల్లులను కోల్పోయి రోడ్ల మీద పడ్డారు. చరైదేవ్, శివసాగర్, జోర్హట్ వంటి జిల్లాలు పూర్తిగా నీలమట్టమై ఉన్నాయి. గత 60 ఏళ్లుగా ఎన్నడూ లేనటువంటి భయంకరమైన వరదలను ఈ జిల్లాలు ఎదుర్కొంటున్నట్లు అధికారులు అయితే ప్రకటించారు. వేలాది ఎకరాల పంట పొలాలు నాశనం అవ్వడమే కాక నోరు లేని వేలాది పశువులు ఈ వరదల్లో కొట్టుకుపోయాయి. లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వ పునరావాస శిబిరాలలో తలదాంచుకుంటున్నారు. అయితే అస్సాంకు ప్రతి సంవత్సరం ఎందుకు ఈ శాపం వస్తుంది? దీనికి 4 ముఖ్య కారణాలు అయితే ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాము. ఫస్ట్ వన్, వింతైన భౌగోళిక స్వరూపం. అస్సాం అనేది చుట్టూ కొండలుండి మధ్యలో లోయల ఉండే ఒక పొడవైన మైదాన ప్రాంతం. టిబెట్ మరియు హిమాలయాల నుంచి వచ్చే బ్రహ్మపుత్ర నది ఈ ఇరుకైన లోయల గుండానే ప్రవహిస్తుంది. కొండల మీద పడ్డ నీరంతా ఒక్కసారిగా లోయలోకి చేరడం వల్ల అది త్వరగా నిండిపోయి ఊర్లన్నిటినీ ముంచెత్తుతుంది. రెండవది వచ్చేసి అసాధారణ వర్షాలు, అలానే క్లౌడ్ బర్స్ట్. ఋతుపవనాల సమయంలో ఇక్కడ సాధారణం కంటే 400% పైగా వర్షాలు అయితే కురుస్తాయి. దానికి తోడు హిమాలయాల్లో అకస్మాత్తుగా కురిసే క్లౌడ్ బర్స్ట్ వల్ల నదుల్లో నీటి మట్టం ఊహించిన విధంగా పెరిగిపోతుంది. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే స్టిలేషన్, అంటే నది అడుగు భాగం పూడిపోవడం. బ్రహ్మపుత్ర నది హిమాలయాల నుంచి కింద వైపుకు ప్రవహించేటప్పుడు ఆ నీళ్లతో పాటు కోట్ల టన్నుల మట్టి, ఇసుక, అలానే ఒండ్రు మట్టిని కూడా తీసుకొస్తుంది ఆ వాటర్ తో పాటు. ఈ మట్టి అంతా అస్సాం మైదానాలలో ఉన్న నదుల అడుగు భాగంలో అయితే పేరుకుపోతుంది. దీని వల్ల నది లోతు తగ్గి కొంతపాటి నీరు వచ్చి చేరిన నదిలో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేస్తాయి. 4వది మానవ తప్పిదాలు. నది తీరాలలో ఉన్న అడవులను విపరీతంగా నరికేయడం వల్ల భూమి, ఆ చెట్లు కింద ఉండే భూమి అంతా లూజ్ అయిపోయి ఆ మట్టి కూడా వర్షానికైతే కొట్టుకొచ్చేస్తుంటుంది. అలాగే నది పక్కన ఉన్న వరద మైదానాలను ఆక్రమించి ఇళ్లను కట్టేయడం వల్ల నది నీరు ఎటు వెళ్ళకపోకుండా దారి లేకుండా పోయింది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్తాను. నది అడుగున ఉన్న మట్టిని తీసేసే డ్రేజింగ్ ప్రక్రియను పెద్దగా అయితే చేపట్టాలి. నది గుట్టలను ఆధునిక సాంకేతికతో బలోపేతం అయితే చేయాలి. అలాగే అటవీకరణను కూడా పెంచాలి. చెట్లు అసలు నరకూడదు. కేవలం తాత్కాలిక సహాయక చర్యలు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక శాశ్వతమైన మాస్టర్ ప్లాన్ గాని వేస్తే, ఒక శాశ్వతమైన దీనికి ఒక పరిష్కారాన్ని గనక కనుక్కున్నట్లయితే అస్సాం ప్రజలకు ఈ వార్షిక నరకం నుండి విముక్తి అయితే లభిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో చెప్పండి. ఒక్కసారి మనం కూడా అస్సాం బాగుండాలని చెప్పి దేవుడికైతే మొక్కుందాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇలానే సపోర్ట్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఆల్.